దైవ మర్మములు జనవరి 9. సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. రోమ 14:17. యెహలోక ఆనందము ఒకరు కలిగి ఉన్న ఆస్తి వలన కలుగుచున్నది. తాము కోరినదెల్లా తమకు లభించెనో సంతోషించగలమని మనుషులు తలంచుదురు. అయితే త్వరలోనే ఆలస్యముగాను నీ జీవితమందు ఆశలు నిరాశలగును. నిరీక్షించినవి దొరకకపోవచ్చును. ఏవేవి నీకు సంతోషం నివ్వగలవని నీవు తలంచితివో వాటన్నిటి యొక్క ఖాళీతనము అంతమును రుజువు చేయబడును. పాపుల కొరకై మరణించిన జీవము గల ప్రేమగల మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే నీకు సంతోషమునివ్వగలడు. అయితే ఆయనిచ్చు సంతోషము యెహలోక సంబంధమైనది కాదు గాని తన స్వంత పరలోక సంతోషమే. మనలో నివసించుటకై వచ్చిన పరిశుద్ధాత్మ దేవుని వరముగు నీతిని మనలో ధారాళముగా పనిచేయ నిచ్చును. ఆ నీతియే మన సంతోషము సమాధానములకు మూలమగుచున్నది. దేవుని ఎదుటను మానవుల ఎదుటను నీతిమంతులముగా కావాలెనని ఎన్నో ప్రయాసలు పడెదరు. అయితే మానవులు దేనిని నీతి అని అనుకొనుచున్నారో దానిని దేవుడు మురికి గుడ్డలు అని అనుచున్నాడు. యెషయా 64:6లో అది యూదుల నీతి అయినా, హిందువుల నీతి అయినా, బౌద్ధుల నీతి అయినా, లేక నామకార్థ క్రైస్తవుల నీతి అయినా దేవుడు దానిని మురికి గుడ్డలని అనుచున్నాడు. తన నీతిని ఉచితమైన ప్రేమ ఈవిగా నీ కొసగుటకు ప్రభువు సిద్ధముగా ఉన్నాడు. ఆ ప్రేమకు సమాధానమును కలిపి దానిని నిత్యత్వములో హెచ్చించుచున్నాడు. అదే కృప. ఆ ప్రేమ సమాధానములకు పరిశుద్ధాత్మ ద్వారా సంతోషమును కలుపుచున్నాడు. దేవుని పరిశుద్ధాత్మను నీలోనికి రానిచ్చి పనిచేయనిచ్చినచో దేవుని స్వంత నీతితో నీవు నీతిమంతుడవగదు. తత్ఫలితముగా దేవుని సంతోషముతో నీవు గంతులు వేయగలవు. దేవుని దృష్టిలో నీవు నీతిమంతుడవను నిశ్చయత నీ హృదయములోనున్న ఆత్మ కలిగించుట ద్వారా నీవు దినదినమునకు ఆయన యందు అధిక ఐశ్వర్యవంతునిగాను, పవిత్రునిగాను, బలవంతునిగాను కాగలుటకు నీవు చూచెదవు.